తాండూరు నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యాలాల్ మండలం జుంటుపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు, పెద్దేముల్ మండలాలకు చెందిన రేషన్ లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్ కార్డుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తద్వారా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇంగ్లీష్ మీడియంతో ఉండేటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఈ స్కూల్స్ని వారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 104 స్కూల్స్ని ఈ రాష్ట్రాల్లో శాంక్షన్ చేసుకున్నాం. ఈ స్కూల్స్ ఒక గేమ్ చేంజర్గా, అంటే ప్రపంచంతో పోటీ పట్టమే కాదు, విద్యలో ప్రగతిలో కూడా ఈ స్కూల్స్ ద్వారా చదువుకున్నటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు నిర్మాతలుగా మారి ఈ రాష్ట్రానికే కాదు దేశానికి, ప్రపంచంలో కూడా మన రాష్ట్ర పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేంత స్థాయిలో ఆ స్టాండర్డ్స్లో ఈ స్కూల్స్ని డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టోటల్ క్యాబినెట్, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా కలిసి ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి గారిని కలిసి మా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల యొక్క